ఏం చేసినా మా జగనన్న ఇట్టే దొరికేస్తాడు. అందులో అసలు ఎలాంటి అనుమానం లేదు. ఏదో పెద్దగా జనం వచ్చేసారు, భారీగా తరలు వచ్చేసారు. ఇక్కడ సోషల్ మీడియాలోని అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క చూపించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా బయటకు వస్తే పొలవమని చెప్పేసి జనం తరలు వచ్చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ బిల్డప్లు కొడుతూ ఉంటారు. వాస్తవానికి రియాలిటీగా అంత ఉండదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన మనందరికీ తెలిసిందే. అంబటి రాంబాబు ఏదైతే సంఘటన జరిగిందో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో యూట్యూబ్ ఛానల్లో ఒక లైవ్ పెట్టారు. లైవ్ అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉండగా ఎక్కడ కూడా కటింగ్లు గట్టి ఏమి ఉండవు, మధ్యలో ఫ్రేములు మారడాలో లేదంటే లొకేషన్ మారిపోవడం లాంటివి ఏమి ఉండవు. ఆశాంతం 2 గంటలు ఉన్నా 3 గంటలు ఉన్నా ఆ లైవ్ అలా కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది. కానీ మా దరిద్రం ఏంటంటే ఇక్కడ మా జగనన్న నిమిషానికి ఒక చోట ఉంటాడో నిమిషానికి ఒక ఫ్రేమ్ మారిపోతూ ఉంటుంది. మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ వీడియో చూడండి. అన్న కారు లోపల కూర్చున్నాడు కదా, ఇమీడియట్గా బయటకు వచ్చేసాడు. ఇది లైవ్. అది ఒక కారు లోపల కూర్చున్నాడు, అందుకో ఈ ఫ్రేమ్లో టక్మని బయటకు వచ్చేస్తాడు చూడండి, అగో వచ్చేసాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే వీళ్ళ కార్యకర్తలు ఉన్నారో ఆ దారి పొడుగున ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఉన్నారో అక్కడ మాత్రం ఆ ఫొటోస్ మాత్రం తీసుకొని అదంతా రికార్డెడ్ లైవ్ అన్నమాట. ఓబిఎస్లో కావచ్చు, లేదంటే విఎంఎక్స్ కావచ్చు, ఇంకా చాలా ప్లాట్ఫామ్లు ఉన్నాయి. వీటిలో ఏం చేస్తారంటే ఆ వీడియోలోని ముక్కల కింద అక్కడ వేసేసి వాటిని స్ట్రీమ్ కొట్టేస్తే అలా ఆ వీడియోలన్నింటిలో కూడా లైవ్ కింద డైరెక్ట్గా వచ్చేదండి. ఇక్కడ ఎవరన్నా మోసం చేద్దాం అనుకుంటున్నారు. మరి ఆ మొత్తానికి ఎందుకు బిల్డప్లు, ఎందుకు అక్కడ మనకి పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు దేనికి? మన కింద కార్యకర్తలు తరలు వచ్చేస్తున్నారో, ఎగసి పడిపోతున్నారో, 3000 కార్లతో కార్యకర్తలు వచ్చేస్తున్నారు. ఎక్కడ చూసినా రోడ్లు మొత్తం ఖాళీగా కనబడుతుంటే బయట సోషల్ మీడియాలో వచ్చి వీడియోలు చూస్తుంటేనేమో జనం ఎవరో కనబడట్లా. ఇక్కడ సాక్షిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో చూస్తుంటే ఏకంగా కనుచూరు మేర ఏకంగా జనమే కనబడుతుంది. ఎలా సాధ్యం అసలు అది? గతంలో కూడా అలాగే చేశారు. సిద్ధం సభల పేరుట కింద గ్రీన్ మ్యాట్లు వేసేసి జనాన్ని ఎట్టేశారు. అక్కడ అలాంటి టెక్నిక్ ఏమైనా ఉంటే చెప్పండి రా కొద్దిగా, మాకు తెలియట్లా అలాంటివి ఏమి కూడా. అది మీకు ఎలా సాధ్యం అవుతుందో మాకు అర్థం కావట్లా. నార్మల్గా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి, లైవ్లో అక్కడ రికార్డ్ చేసి కొంతమంది ఫేస్బుక్లో గట్రా లైవ్ పెడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఫేస్బుక్లోనే గట్రా లైవ్ పెడుతూ ఉంటారు. ఆ లైవ్లో చూస్తే మాకు ఎక్కడ జనం కనబడరు. అదే సాక్షి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీ వచ్చేసరికి ఏకంగా రోడ్డు పొడుగునా జనమే కనబడతారా? ఏమన్నా మ్యానిపులేట్ చేస్తారా? కొద్దిగా సిగ్గుపడండి. జగన్ అన్న మంచి టీంని పెట్టుకో. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి మిస్టేక్లన్నీ రాకుండా, ఈ విఎఫ్ఎక్స్లో చేయకుండా, ఇవన్నీ బిగినర్ మిస్టేక్లు అంటారు వీటిలన్నిటిని కూడా. ఇంకా అప్డేట్ అవ్వకపోతే ఎలాగన్నా? టెక్నాలజీ మారింది. నువ్వు 24 గంటలు కూడా లైవ్ ఇవ్వచ్చు. అలాంటి అద్భుతమైన కెమెరాలు వచ్చినాయి. ఇంత టెక్నాలజీ ఉన్నా సరే నువ్వు ఇంకా అక్కడొక ముక్క ఈ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేసి దాన్ని లైవ్ కింద ఇచ్చేస్తున్నావు అంటే మీ కార్యకర్తలు కొండ గొర్రెలు అన్న. వాళ్ళు గొర్రెల మూలనే నువ్వు ఎంత డ్రామాలు ఆడినా సరే చెల్లుబాటు అవుతుంది. వాళ్ళకి ఏమాత్రం బుర్ర ఉన్నా కానీ అర్థమైపోద్ది. అన్న మనల్నే కాదురా బాబు, జనాన్నే కాదు మనల్ని కూడా మోసం చేస్తున్నాడని చెప్పేసి. ఇంకెప్పుడు కూడా ఈ ఫేక్ ఎడిటింగ్లు, జనం రానిదే వచ్చారని చెప్పుకోవడాలో ఇలాంటి ప్రయత్నాలు చేయమాకన్నా. చాలా ఇబ్బెట్టుగా ఉంది. సోషల్ మీడియా ఏ స్థాయికి దిగజారిపోయిందంటే చివరికి పుట్టిన పిల్లలపైన ట్విట్టర్లో స్పేసులు పెట్టి వాళ్ళ గురించి మాట్లాడుతూ చిరంజీవి గారిని, రామ్ చరణ్ గారిని ట్రోల్ చేస్తున్నారండి. ఇలా మనుషులు దున్నపోతాలో నాకు అర్థం కావట్లా. మరి మనిషి జన్మ ఎలా ఎత్తారో కూడా అర్థం కావట్లా. పుట్టిన పిల్లలపైన స్పేస్లు ఏంటరా, వాళ్ళ పైన ఏడిపోయినా నాకు అర్థం కాదు. అది ఎవరి అభిమానులైనా సరే, అభిమానాలు వేరే ఉండొచ్చు. ఇప్పుడు నాకు బాలకృష్ణ గారు అంటే ఇష్టం, మీకు చిరంజీవి అంటే ఇష్టం, లేదంటే ఒకరికి రామ్ చరణ్ అంటే ఇష్టం, ఒకరికి జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇష్టం. ఏదైనా సినిమా పరంగా ఉండాలి. మన అభిమానాలు ఏమన్నా ఉంటే సినిమా పరంగా ఉండాలి. మన అభిమాన హీరో బయటకు వచ్చింది అనుకోండి, రిలీజ్ అయింది అనుకోండి, ఆ సినిమా బాగా ఆడాలని చెప్పని కోరుకోవాలి. లేదు చిరంజీవి గారు సినిమా రిలీజ్ అయింది, నువ్వు ఎలాగా చూడకపోతే సైలెంట్గా కూర్చొని ఉండాలి. ఏదో ఆడితే పోతే పోయిద్ది. అది అక్కడ వరకే ఉండాలి. అభిమానాలు ఎప్పుడూ కూడా సినిమాల వరకే ఉండాలి, వ్యక్తిగతంగా వెళ్ళిపోకూడదు. పుట్టిన పిల్లలు ఏం చేశారంటే వాళ్ళకి ఇంకా ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు. అలా కళ్ళు తెరిచి చూడగానే ఇక నీచ నికృష్టులు ఇక్కడ స్పేసులు పెట్టేసి పిల్లల పైన ఏడుపు. అందులోనూ ఒక మహిళ, పేరు ప్రస్తావించదలుచుకోలేదు కానీ చెప్తున్నా, అందులోనూ కూడా ఒక లేడీ. ఏమనాలి మిమ్మల్ని అసలు? పైగా ఏమన్నా అంటే మళ్ళీ అడ్డగోలు సమర్థన ఒకటి ఉంటుందండి.
మీరు మొత్తం చూడండి. ఆ దరిద్రాన్ని మేము ఎందుకు మొత్తంగా చూడాలి? ఆల్రెడీ కట్ చేసినవి అన్నీ బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు మాట్లాడలేనిది అయితే కట్ చేయలేరు కదా, మాట్లాడింది కట్ చేసి బయటికి పంపించారు. పిల్లల పైన స్పేసులు పెట్టాలి, ఒక అమ్మ వర్సెస్ కాపు అని చెప్పేసి అని విద్వేషాలు రెచ్చగొట్టాలి. మీకు వయసు వచ్చింది కానీ మెచ్యూరిటీ రాలేదండి. నేను అభిమానిస్తాను. నాకు ఒక అభిమాని హీరో. నేను చిరంజీవి గారి అభిమాని అయితే కాదు. అలాగని చెప్పేసి సినిమా బాగుంటే ఖచ్చితంగా వెళ్ళి చూస్తాను. ఒకవేళ సినిమా బాగోకపోతే నచ్చలేదనో ఇంకోటనో విషప్రచారాలు ఎప్పుడూ చేయలేదు, చేయను కూడా. నేను ఇప్పుడు వచ్చి ఫ్యాన్ వార్లో ఎప్పుడూ చేయలే. రెచ్చగొట్టే ఉద్దేశంతో కానీ ఇంకోటి కానీ చేయలే. కనీసం ఆ మాత్రం ఇంక జ్ఞానం లేకపోతే ఎలాగండి? పుట్టిన పిల్లలు ఏం చేశారు? వాళ్ళకేం తెలుసు అని చెప్పేసి వాళ్ళపైన స్పేసులు పెట్టి మీరు మాట్లాడే మాటలు అంటే రానున్న రోజుల్లో అంటే ఎటు పోద్దో కూడా అర్థం కావట్లే. అంత దారుణం. పోనీ మీకు వాళ్ళకి ఏమైనా పొలంగడి తగాదాలు ఏమైనా ఉన్నాయండి? చిరంజీవి గారికి లేదంటే రామ్ చరణ్ గారికి మీకేమైనా? ఒక ఆవిడ ఏకంగా జర్నలిస్టు, పేరు అప్రస్తుతంలే, మళ్ళీ మన పేరు పెట్టి విమర్శిస్తే వాళ్ళు కులం కాడి తీసుకొచ్చి ముందు పెట్టేసి నేను ఇది కాబట్టి నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారని మాట్లాడతారా? మగపిల్లాడే లెగిసినా అని చెప్పేసి ఆవిడ ఒక వీడియో చేసింది. ఆశ్చర్యం వేసింది నాకు. ఎవరికి ఉంటుందండి? అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక అన్నదమ్ముడు ఉంటే ఓకే, లేకపోతే నాకు అన్నదమ్ముడు ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అనిపించదా? అలాగే పోనీ ఆడపిల్లలు లేరనుకో ఇంట్లోని, అందరూ మగపిల్లల్లో ఉన్నారనుకో, మన ఇంట్లో కూడా మనకు అక్క చెల్లె ఉంటే బాగుంటుందని చెప్పేసి మనకు అనిపిస్తుంది. సహజం అది. తల్లిదండ్రులకి ఉంటుంది, అక్క చెల్లెలకి ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. ఏమని ఉంటుంది? అరే పొద్దున మన తర్వాత మన ఆడపిల్లలకి అండగానో తోడుగానో ఎవరన్నా ఉంటే, ఒక మగపిల్లోడు ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కనీసం పుట్టింటి తరపున వాళ్ళు ఉన్నారని చెప్పుకోవడానికైనా సరే. అది ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయండి, ఎవరి ఇన్నర్ ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ ఎవరిని తప్పు పట్టలేము. అలాగని చెప్పేసి ఆడపిల్లల్ని వ్యతిరేకించేస్తారా? మగపిల్లలే లెగిసినా, మగపిల్లలే వారసులా? ఇది ఎక్కడే? ఇది మీకు వాళ్ళ అవసరం, మీకు వీళ్ళ అవసరం. మహిళలను కించపరిచేస్తున్నారు. ఎవరో కించపరచట్లేదండి మహిళల్ని, ఎవరో కించపరచట్లా. అనేక సందర్భాల్లో రామ్ చరణ్ గారు చెప్పారు చూడు, చాలా ఎమోషనల్గా చెప్తూ ఉంటారు. నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం, నేను కోరుకున్నాను నాకు ఆడపిల్ల పుట్టాలని చెప్పేసి అని. అవి చూడరు. ఏదో ఒక సందర్భంలో చిరంజీవి గారు మాట్లాడిన మాటల్ని దాన్ని తీసుకొచ్చి కట్ చేసి ఆడపిల్లల పైన మీకు ఎంత ద్వేషం అని మాట్లాడుతున్నారు. అరే ఆయన ఫీలింగ్ ఆయనకు ఉంటుందండి. ఆయనకి 70 ఏళ్ళు అండి. ఆయన ఫీలింగ్ అనుకుంటుంది. ఇంటి నిండా ఆడపిల్లలు ఉన్నారు, కనీసం మగపిల్లడు ఉంటే బాగుంటుందనే కోరిక అయింది. తప్పేం కాదు, ఇది మానవ సహజం. మీ ఇంట్లో మీకు పిల్లలు లేరా? మీ ఇంట్లో మగపిల్లలు లేరా? ఇక్కడ ఎవరిని కించపరిచేది ఏమి లేదండి. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు, దేవుడి ప్రసాదం. ఎవరు పుట్టాలనేది మన చేతుల్లో లేనిది. మీకు అబ్బాయి పుట్టారు అదృష్టవంతులు, అమ్మాయి పుట్టారు ఇంకా అదృష్టవంతులు. ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం కదా. మరి ఎవడెక్కడ ఫీల్ అయిపోతున్నాడు? ఎవడు ఫీల్ అయిపోవట్లా? ఎవరు ఫీల్ అవ్వట్లేదండి. వాళ్ళ ఆడపిల్ల పుట్టిందని, లేదంటే మగపిల్లోడు పుట్టాడనో, ఆడపిల్ల పుట్టిందనో ఎవరో ఇదవ్వట్లా. మగపిల్లోడు పుట్టాడని చెప్పేసి భయంకరంగా సంతోషపడిపోవట్లేదు, ఆడపిల్ల పుట్టారని చెప్పేసి భయంకరంగా బాధపడిపోవట్లేదు. ఇంకా ఆడపిల్ల పుడితే నేను సోషల్ మీడియాలో చాలా పోస్టులు చూశాను. అక్కడ దాకా ఎందుకు, నాకు 2 ఆడపిల్లలు. నేను 2 ఆడపిల్లలు పుట్టినప్పుడు కూడా నా సోషల్ మీడియాలో నేను పెట్టుకున్న పోస్టులు బ్రహ్మాండంగా పెట్టుకున్నాను. నేను నా ఇంట లక్ష్మీదేవి పుట్టిందని చెప్పేసి అని. ఒకరు కాదు, 2 కాదు, కొన్ని 100 పోస్టులు చూస్తూ ఉంటాం మనం సోషల్ మీడియాలో. మా ఇంటి మహాలక్ష్మి అని, లేదంటే లక్ష్మీదేవి అనో ఇంకోటనో ఆడపిల్ల పుట్టంగానే చాలా ప్రౌడ్గా పెట్టుకుంటారండి. ఎంతో గర్వంతో పెట్టుకుంటారు. ఎక్కడో దిక్కుమాలేదోళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. ఉండరు. ఎక్కడో 1-2 సంఘటనలు తీసుకొచ్చి అందరూ ఇలాగే ఉన్నారని చెప్పేసి అని రుద్దేయడం చాలా తప్పు. అందరూ ఏం వ్యతిరేకించరండి. మీరు దాన్ని తీసుకొచ్చి మీ అపరమేధావితనాన్నంతా ఇక్కడ మా మీద రుద్దేసి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మీరే ఏదో మహిళలందరినీ ఉద్ధరించేస్తున్నట్టు వద్దండి. దయచేసి ఈ విద్వేషాలు, ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కనీసం చిన్నపిల్లల పైన కూడా విషయాలు కక్కేసి మీ కడుపులో ఏదో పెట్టుకొని, మీకు ఆ వ్యక్తి అంటే నచ్చకపోవచ్చు, చిరంజీవి గారు అంటే నచ్చకపోవచ్చు, ఆయన మీకు వ్యక్తిగతంగా చేసేది ఏమి ఉండదు. సరే, చాలా రకరకాలుగా మాట్లాడతారు. పుట్టిన పిల్లల వరకు ఎందుకండి? ఆయన చిన్న పిల్లోడండి. చిరంజీవి గారు 70 ఏళ్ళ వయసు అయింది. 70 ఏళ్ళ వయసులో
కుటుంబం గురించి, కుటుంబంలో ఉన్న పిల్లల గురించి, మనవల గురించి ఆయనకు ఒక ఆలోచన విధానం ఉంటుందండి. వయసు పెరిగి కొద్ది ఆలోచన విధానం లేకపోతే ఎట్లా ఉంటుంది? ఉండదా అండి? కనీసం అది కూడా అర్థం చేసుకోకుండా చిరంజీవి గారిని విమర్శిస్తూ ఉంటారు. ఆయన ఎన్ని చూసుంటే ఆ స్టేజ్కి కూర్చుంటాడండి. మనం ఎన్ని వదిలేసాం. మనకు చక్కగా ఒక మైక్ ఉంది, ఒక కెమెరా ఉంది, మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, రైట్. ఏదైనా ఒక సందర్భంలోనో ఆ సందర్భంలో ఏదో ఒక మాట రాకనే మొదలెట్టేస్తారు. ఇంకా ఇక్కడ ఎవరో తక్కువ చేసి చూడట్లేదండి. అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. ఎవరికి పుట్టిన పిల్లలు వాళ్ళ అదృష్టంగానే భావిస్తారు. ఎవరో కూడా నాకు ఎలా పుట్టారని బాధపడే వాళ్ళు ఎవ్వరు లేరండి. తల్లిదండ్రులకు తెలుసు, తెలీదా? ఓకే, ఎందుకంటే 1-2 సంగతులు ఎక్కడో జరిగినండి తీసుకొచ్చి ఇదిగో మీ వల్లే ఇలా జరుగుతుందని చెప్పేసి పిచ్చి మాటలు. కాకపోతే దయచేసి ఇలాంటి కాంట్రవర్సీ మాటలు ఎక్కడైనా కట్టి పెడతారని చెప్పేసి కోరుకుంటున్నా. మరీ పిల్లల మీద ఎడమాకండి, మరీ చిన్నపిల్లల మీద వద్దు. ఈ ఫ్యాన్ వార్లు చేసేటోళ్ళు కూడా ఎలా అయిపోయారంటే డైరెక్ట్గా వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళు, వీళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు వ్యక్తిగతంగా లకారాలతో సంబోధించుకుంటూ పచ్చి బుద్ధులు తిట్టేసుకుంటున్నారు. దానివల్ల మీ ఆరోగ్యం చెడిపోద్ది. అనవసరమైన బీపీలు. నువ్వు ఇక్కడి నుంచి కేకలేస్తావు, వాడు అక్కడి నుంచి కేకలేస్తాడు. దాన్ని ఎవడో రికార్డ్ చేస్తాడు, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సోషల్ మీడియాలో పెడతారు. మళ్ళీ ఇక్కడ కులాల మధ్యన కుంపటి రేపేది మీరే, స్పేసులు పెట్టేది మీరే. ఫస్ట్ ఈ స్పేసులు పెట్టేవాళ్ళకి చెప్తున్నా, ఏదైనా పనికొచ్చే అంశాలపైన స్పేసులు పెట్టండి. పనికొచ్చే అంశాలపైన 4 మంచి మాటలు చెప్పండి. అబ్బాయి అలా చెప్పంగా అలాంటి మళ్ళీ ఎవరికి ఖాళీలు ఉండవు. చిరంజీవి గారిని తిట్టాలంటేనో, బాలకృష్ణ గారిని తిట్టాలంటేనో, జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టాలంటేనో, రామచరణ్ గారిని తిట్టాలంటే ఇక్కడికి పళ్ళు మానేసుకొని మళ్ళీ వచ్చేస్తారా? ఆ టయానికి అక్కడికి వచ్చేస్తారా? ఒకటి పెడతాడనమాట, ఏదో ఒక టైటిల్ పెట్టి పెడతాడు. ఇన్ని గంటలకు స్పేసు, అన్ని గంటల కాడికి ఎన్ని పనులు ఉన్నా సరే చిరంజీవి గారిని తిట్టడానికో, బాలకృష్ణ గారిని తిట్టడానికో అన్ని పనులు ఆపేసుకొని మరీ వచ్చేస్తాడు. పైగా పోనీ ఏదైనా నిజానిగాలంటే కాదు, అందరూ మంచి చదువులు చదువుకున్న వాళ్ళే, అందరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే. మీ ఉద్యోగానికి సంబంధించో, లేదంటే జీవిత శైలి గురించో, లేదంటే 4 మంచి మాటలు ఆర్థికంగా ఎలా స్థిరపడాలనో వాటి గురించి మీకు ఏదైనా తెలుసుంటే బ్రహ్మాండంగా చెప్పచ్చు. వీనో కూడా వింటాడండి. ఒకవేళ కాంట్రవర్సీ లేకపోతే ఎవడో చూడడానికి చెప్పేసి అని ఒక ఫీలింగ్ మీకు ఉంటే కనుక విన్నవాడే వింటాడు. 2 వింటారు, 3 ఉంటారు, 4 ఉంటారు, లేదంటే ఒక 10 మందే వింటారు. ఆ స్పేస్లో ఉండి నష్టం ఏముంది? అలా బెటరు. మనం ఏదైనా మాట్లాడాలంటే కాంట్రవర్సీ అన్నమాట. ఓ 10-15 రోజులు మొత్తం ఒక సోషల్ మీడియా మొత్తం తగలాడిపోవాలి. వాళ్ళ ఏళ్ళ బూతులు తిట్టేసుకోవాలి, వీళ్ళ ఏళ్ళ బూతులు తిట్టేసుకోవాలి. అప్పుడు మనకు శాంతిగా ఉంటుంది. మీరే సమాజాన్ని చెడగొట్టదు. పైగా పొద్దులైతే మళ్ళీ వీళ్ళు ఉపన్యాసాలు ఇస్తారు. ఇక్కడ సమాజం పాడైపోతుంది. చెడదబ్బేది నువ్వే. ఎక్కడైనా కానీ ఇలాంటి స్పేసులు పెట్టడం మానేస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. చిన్నపిల్లలు వదిలేయండి, చిన్నపిల్లల పని ఎడమక.